హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని. నా 10th క్లాస్ పిల్లల కోసం ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ మారిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మారిన హిందీ టెక్స్ట్ బుక్లో మొత్తం కూడా సిబిఎస్ఈకి సంబంధించి లెసన్స్, కొత్త లెసన్స్, కొద్దిగా కష్టమైన పదాలు ఉంటాయి. అయినా పర్వాలేదు, ఆ కష్టమైన పదాలకి అర్థాలు తెలుసుకుంటూ మనం అన్ని పాఠాలని అర్థం చేసుకుంటూ ముందుకు వెళదాము. ఇప్పటిదాకా మనం ఈ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మొదటి పాఠం పద్యభాగం నుంచి సాఖి అనే లెసన్ని మనం తెలుసుకోవడం అయితే జరిగింది. ఈరోజు పొయిట్రీ నుంచి సెకండ్ లెసన్, మీరాబాయి ద్వారా రాయబడిన మీరాకే పద్, ఈ పద్ లెసన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా మీరాబాయి గురించి పరిచయాన్ని మనం తెలుసుకుందాం. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, मीराबाई का जन्म जोधपुर के चौकड़ी गांव में 1503 में हुआ माना जाता है. 13 वर्ष की उम्र में मेवाड़ के महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. उनका जीवन दुखों की छाया में ही बीता. बाल्यावस्था में ही माँ का देहांत हो गया था. विवाह के कुछ ही साल बाद पहले पति, फिर पिता और एक युद्ध के दौरान ससुर का भी देहांत हो गया. भौतिक जीवन से निराश मीरा ने घर परिवार त्याग दिया और वृंदावन में डेरा डाल पूरी तरह गिरिधर गोपाल कृष्ण के प्रति समर्पित हो गई. చూడండి, మీరాబాయి కా జన్మ అంటే ఏంటి? జన్మించడం, పుట్టడం అన్నమాట. మీరాబాయి జోధ్పూర్కే చౌకడి గావుమే, జోధ్పూర్ రాజ్యానికి చెందిన చౌకడి అనే పల్లెటూరులో 1503 సంవత్సరంలో జన్మించింది అని ఇక్కడ అంటున్నారు. 13 వర్షకి ఉమ్రుమే, 13 సంవత్సరాల వయస్సులోనే మేవాడ్కే మహారాణా, మేవాడ్ సామ్రాజ్యాన్ని పరిపాలించే महाराणा सांगा के कुंवर भोजराज से उनका विवाह हुआ. మహారాణా సాంగా ఆయన పెద్ద కుమారుడైన భోజరాజ్తో మీరాబాయి వివాహం జరిగిందనమాట. ఉన్కా జీవన్ దుఃఖోం కి ఛాయా మే హీ బీతా, అయితే మీరాబాయి జీవితం అంతా కూడా దుఃఖాల నీడలోనే కొనసాగింది అని అంటున్నారు. బాల్యావస్థా మే హీ మాకా దేహాంత్ హో గయా థా, ఇక చిన్నతనంలోనే తల్లి చనిపోవడం జరిగింది. దేహాంత్ హోజానా అంటే ఏంటి? తల్లి చనిపోవడం. వివాహకే కుచ్ హీ సాల్ బాద్, పెళ్ళైన కొన్ని సంవత్సరాలలోనే పెహలే పతి, మొదటగా భర్త చనిపోయారు. ఫిర్ పిత, తండ్రి చనిపోయారు. ఏక యుద్ధకే దౌరాన్, ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ససుర్ అంటే ఏంటి? వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫాదర్ అన్నమాట, మామగారు కూడా చనిపోయారు. భౌతిక జీవన్సే నిరాశ్ మీరానే, ఇక ఈ జీవితం ఎందుకో అని చెప్పి నిరాశ చెంది మీరాబాయి ఘర్ పరివార్ త్యాగదియా, ఇంటిని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. ఎక్కడికి వెళ్ళింది? వృందావన్ మే డేరా డాల్ పూరి తర గిరిధర్ గోపాల్ కే ప్రతి సమర్పిత హోగయి. బృందావనం వెళ్ళిపోయింది. బృందావనం వెళ్ళిపోయి అక్కడ ఒక టెంట్ వేసుకొని ఆ గిరిధరుడు శ్రీకృష్ణుడి భక్తిలోనే పూర్తిగా లీనమైపోయిందన్నమాట మీరాబాయి. సెకండ్ पैराग्राफ, मध्यकालीन भक्ति आंदोलन की आध्यात्मिक प्रेरणा ने जिन कवियों को जन्म दिया उनमें मीराबाई का विशिष्ट स्थान है. इक ఈ మధ్యకాలీన భక్తి ఆందోళన, ఆ సమయంలో, ఆ ఉద్యమ సమయంలో, భక్తి ఉద్యమ సమయంలో జనాల్లో భక్తిని రేకెత్తించడానికి, ప్రోత్సహించడానికి అప్పుడు ఉన్న ఈ కవయిత్రులలో మీరాబాయిది ప్రథమ స్థానం అని, గొప్ప స్థానం అని చెప్పొచ్చు. ఇన్కే పద్ పూరే ఉత్తర భారత సహిత్ గుజరాత్, బీహార్ ఔర్ బంగాల్ తక్ ప్రచలిత హై. ఈమె రాసిన పదాలన్నీ కూడా ఉత్తర భారతం వైపు, యూపీ సైడు గుజరాత్ అయితేనేమి, బీహార్ అయితేనేమి, బంగాల్ ఇక్కడ దాకా కూడా మొత్తం వాడుకలో ఉన్నాయి. मीरा हिंदी और गुजराती दोनों की कवयित्री मानी जाती है.
మీరాబాయి ఏంటంటే తాను రాసే రచనలు గుజరాతీలో కూడా ఉంటాయి, మరియు హిందీలో కూడా ఉంటాయి. కాబట్టి ఆమెని అందరూ కూడా ఈ రెండిటికి సంబంధించిన కవయిత్రి అని చెప్పి పిలువబడుతుంది. संत रैदास की शिष्या मीरा की कुल 7-8 కృతియా ही उपलब्ध हैं. అయితే మీరాబాయికి గురువు గారు ఎవరు? రైదాస్ గారు. ఈ రైదాస్కి శిష్యురాలైన మీరాబాయి రాసిన ఎన్నో రచనలలో ఈరోజు మనకి ఒక 7-8 మనకి అందుబాటులో ఉండడం ఉపలబ్ధ హై, మనకు అందుబాటులో ఉన్నాయి. మీరా की భక్తి దైన్య और మాధుర్య భావ की है. మరి మీరాబాయి రాసే ఈ పదాలలో అయినా రచనల్లో అయినా ఎక్కువగా మనకి మాధుర్య భావమే కనిపిస్తూ ఉంటుంది. इन पर योगियों संतों और వైష్ణవ భక్తों का सम्मिलित प्रभाव पड़ा है. కాబట్టి ఈ భక్తికి సంబంధించి మాధుర్య భావానికి సంబంధించి కాబట్టి వాటి వైపు ఏందిరా అంటే ఎక్కువగా ఈ యోగులైనా కానీ సంత్ వైష్ణవ భక్తులు ఇలాంటి వాళ్ళందరి వీటి అందరికి సంబంధించిన ఈ ప్రభావం దీని మీద చూపించబడుతుంది. मीरा के पदों की भाषा में राजस्थानी, ब्रज और गुजराती का मिश्रण पाया जाता है. वहीं पंजाबी, खड़ी बोली और पूर्वी के प्रयोग भी मिल जाते हैं. అంతేకాదు మీరాబాయి రాసే పదాలలో రాజస్థానీ భాష, బ్రజ్ భాష, గుజరాతీ భాష అన్ని మిక్సింగ్ అనమాట. అన్ని పదాలు దాంట్లో కనబడుతూ ఉంటాయి. అలాగే పంజాబీ భాష కానీ ఈ ఖడీ బోలీ భాష అయినా అక్కడ ప్రాంతాలలో పూర్వీకే ప్రయోగం, అక్కడ ప్రాంతాల యాస భాషలు ఇవన్నీ కూడా అన్ని పదాల సమ్మిళిత మిశ్రమమే ఈమె మీరాబాయి గారు రాసే పదాలలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇంకొద్దిగా వివరాల్లోకి వెళ్తే ఇంకొద్దిగా మీరాబాయి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే ఆమె చిన్ననాటి పేరు జసోదారావు రతనసింహ రాఠౌడ్ అనేది మీరాబాయి యొక్క చిన్ననాటి పేరు. ఇక వాళ్ళ తల్లిదండ్రుల విషయానికి వస్తే రతనసింహం వీరకుమారి అనేది మీరాబాయి యొక్క తల్లిదండ్రుల పేర్లు. మీరాబాయి తన రచనల్ని రాజస్థానీలో, పంజాబీలో, గుజరాతీలో, బ్రజ్ భాషలో కూడా రాస్తూ ఉండేది. మీరాబాయి రాసిన ముఖ్య రచనలు వాటిల్లో కొన్ని ఏంటంటే నర్సీజీ కా మాయరా, రాగ గోవింద్, గీత గోవింద్ కి టీకా, రాగ సోరట్ కే పద్, మీరాబాయి పదావళి ఇవన్నీ కూడా మీరాబాయి రాసిన రచనలలో కొన్ని ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. ఇక మీరాబాయి ఆమె రాసే రచనల్లో తన హృదయంలోని తన్మయత్వాన్ని ఒక లయపూర్వకంగా, ఒక సంగీతాత్మకంగా స్పష్టంగా కనబడేటట్లు చూపిస్తూ ఉంటుంది. చివరిగా మీరాబాయి 1546వ సంవత్సరంలో బృందావనంలో ఆ శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ ఆ పూజలో ఆ పాట పాడుకుంటూ ఆమె తన తనువుని చాలించిందని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇది మీరాబాయి గురించి కొంత కవి పరిచయం. ఆయన ఇక లెసన్లోకి వెళ్ళినట్లయితే మీరాబాయి రాసిన కవితలు ఇక్కడ 2 ఉన్నాయి, 2 పదాలు. మొదటిది వచ్చి మీరాబాయి అందరి బాధల్ని దూరం చేస్తూ ఉంటావు, నా బాధను కూడా దూరం చేయి, నా దుఃఖాన్ని కూడా దూరం చేయి అంటూ మొదటి పదంలో అంటే మొదటి కవితలో ఆమె అనడం జరిగింది. రెండవ కవితలో వచ్చి మీరాబాయి శ్రీకృష్ణుడితో నన్ను నీ పని మనిషిగా పెట్టుకో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉండడం, అలాగే శ్రీకృష్ణుడి రూప సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ 2 విషయాలు కూడా రెండవ పద్యంలో మనకి కనబడతాయి. మొదటగా మొదటి పద్యం గురించి తెలుసుకుంటే మొదటి పద్యం చదువుతాను చూడండి. హరి ఆప్ హరో जनरी भीर, द्रौपदीरी लाज राखी आप डायो चीर, भगत कारण रूप नरहरि धरयो आप शरीर, बूढ़तो गज राज राख्यो काटी कुंजर पीर, दासी मीरा लाल गिरिधर हरो मारी भीर. ఇది పోయం నాన్న. ఈ పోయంకి సంబంధించి కొన్ని పదాలకి అర్థాలు కూడా మనం తెలుసుకుందాం. చూడండి ఈ అర్థాలు. హరి భగవాన్, భగవంతుడు. హరో దూర్ కరో, దూరం చెయ్యండి. జన్ లోగ్ ప్రజలు. భీర్ దుఃఖ్ దుఃఖము కష్టాలు. లాజ్ ఇజ్జత్
పరువు ప్రతిష్ట. చీర్ సాడి చీరలు. భగత్ భక్త ప్రహ్లాదుడు. ధరయో ధారణ కర్ణ ధరించడము. శరీర్ శరీరము. బూడతో డూబుతే మునిగిపోతున్నా. గజరాజ్ ఐరావత్ హాతి అంటే ఆ ఇంద్రుడి దగ్గర ఉన్న ఐరావతం ఏనుగు అన్నమాట. కుంజర్ మగర్మచ్ మొసలి. గిరిధర్ శ్రీకృష్ణుడు. ఇక పోయం యొక్క భావంలోకి వెళ్దాం, ఒక్కొక్క లైన్ని తెలుసుకుంటూ. హరి ఆప్ హరో జనరీ భీర్. హరి ఓ భగవంతుడా, ఆప్ హరో మీరు అందరి దుఃఖాలని హరిస్తున్నారు, దూరం చేస్తున్నారు. ఎవరు అందరివి? జనరీ భీర్. భీర్ అంటే కష్టాలు, దుఃఖాలు అన్నమాట. అయ్యా ఓ భగవంతుడా, ఈ ప్రపంచంలో ఉన్న ఈ ముల్లోకాలలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టాలని మీరు దూరం చేస్తూనే ఉన్నారు. ద్రౌపదీరి లాజ్ రాఖీ ఆప్ డాయో చీర్. ఇక ద్రౌపదిని అక్కడ ఆ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేస్తూ ఆమెను అవమానిస్తూ ఉంటే సభలో అందరూ కూడా కళ్ళు అప్పగించుకొని ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉంటే ఆమెను కాపాడకుండా ఆ సమయంలో ద్రౌపదీరి లాజ్ రాఖీ, ఆ ద్రౌపది లాజ్ ఆమె పరువుని కాపాడేందుకు ఆప్ డాయో చీర్ మీరు డాయో పెంచుతూ వెళ్ళారు. ఏంటి? చీరలను. ఆమెను వ్యవస్థలను కానివ్వకుండా ఆమె పరువును కాపాడేందుకు మీరు చీరల్ని పెంచుతూ పోయారు. ఆమెకు చీరల్ని అందించి మీరు ఆమె పరువును కాపాడారు. భగత కారణ రూప నరహరి ధరయో ఆపు శరీర్. భక్త ప్రహ్లాదుడి ప్రాణాలను కాపాడేందుకు రూపు నరహరి నరసింహ రూపాన్ని ధరయో ఆపు శరీర్ నరసింహస్వామి రూపాన్ని ధరించి మీరు భక్త ప్రహ్లాదుణ్ణి కాపాడడం అయితే జరిగింది. బూడతో గజరాజ రాఖ్యో కాటి కుంజర పీర్. బూడతో మునిగిపోతున్న. ఎవరు మునిగిపోతున్నారు? గజరాజ్ ఏనుగు, ఇంద్రుడి వాహనమైన ఐరావతము. ఆ ఏనుగు నీళ్లు తాగేందుకు ఆ సరస్సులోకి వెళితే అక్కడ కుంజర్ అంటే ఏంటి? మొసలి. అదొక సైతానం, మొసలి రూపంలో వచ్చి ఆ ఏనుగుని చంపేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ సమయంలో ఆ ఏనుగు అయ్యా నన్ను కాపాడు అని నిన్ను మొరపెట్టుకోగానే నువ్వు వెంటనే వచ్చి ఆ మొసలిని చంపి దానికి మోక్షాన్ని అందించి ఈ ఏనుగును కూడా కాపాడావు. మరి ఇంతమందికి ఇన్ని చేశావే. దాసీ మీరా లాల్ గిరిధర్ హరో మారీ భీర్. నేను ఎల్లప్పుడూ నిన్నే కొలుచుకునే, నీకోసమే ఎదురు చూసే దాసిని నేనే, మీరాబాయిని. లాల్ గిరిధర్, ఓ గిరిధర, ఓ శ్రీకృష్ణ, హరో మేరీ భీర్, నా కష్టాన్ని కూడా దూరం చేయండి స్వామి అని చెప్పి మీరాబాయి ఈ మొదటి పద్యంలో శ్రీకృష్ణుడిని అడగడం జరుగుతూ ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే ఇక్కడ ఏంటిరా అంటే, మొదటి లైన్ ప్రకారం భగవంతుడా మీరు అందరి కష్టాలని దూరం చేస్తారు. ద్రౌపదిని పరువు కాపాడేందుకు చీరల్ని పెంచారు. భక్త ప్రహ్లాదుణ్ణి కాపాడేందుకు నరసింహస్వామి రూపాన్ని ధరించి వచ్చి భక్త ప్రహ్లాదుణ్ణి కాపాడారు. మునిగిపోతున్న ఆ ఏనుగుని కాపాడేందుకు ఆ మొసలిని చంపి దాని బాధని దూరం చేశారు. మరి దాసినైన నాకు మీరు నా కష్టాలని దూరం చేయరా అని చెప్పి మొదటి పద్యంలో మీరాబాయి అడగడం జరుగుతుంది నాన్న. ఇక రెండవ పద్యాన్ని ఈసారి ఇంకొక వీడియోలో మనం తెలుసుకుందాము. మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్ని.